Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఉన్న కన్సర్న్స్ ఏంటి, మేజర్ కన్సర్న్స్ అవన్నీ తెలుసుకోవడంలో భాగంగా చేస్తున్న ఈ సిరీస్లో ఈరోజు ఎపిసోడ్లో మనం కర్నూలు కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, అక్కడ కన్సర్న్స్ ఏంటి, కీ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి, బోత్ ఈ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్ డేటా కూడా ఉంది. సో వీ విల్ లుక్ ఎట్ దాట్. సో స్టార్టింగ్ విత్ ద కీ కన్సర్న్స్ ఇక్కడ ఏంటి అంటే, కర్నూలు మనకు తెలిసిన విషయమే. ఇది జ్యుడిషియల్ క్యాపిటల్ కింద వైసీపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారం ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు అని చెప్పేసి వన్ ఆఫ్ ద కీ కన్సర్న్స్ దాట్ ఇక్కడ ఎలాంటి జ్యుడిషియల్ క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయలేదు అనేది ఫస్ట్ కన్సర్న్. నెక్స్ట్, ఇది డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి ఇక్కడ వాటర్ అండ్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ జనరల్గా వాటర్ ఈజ్ సప్లైడ్ ఫర్ లెస్ దాన్ 3 hours per day only, and people are forced to buy water cans at 20 rupees per tin. Okay, so that's the situation of the intensity of the situation, especially in households and people living in Kurnool. Okay, అక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి వాటర్ ప్రాబ్లమ్స్ అక్యూట్గా ఉన్నాయి. అండ్ హిస్టారికల్గా కూడా ఏ పొలిటికల్ పార్టీస్ దీన్ని పర్మనెంట్గా అడ్రస్ చేసే సొల్యూషన్తో ఇప్పుడు దాకా ఎవరు దీన్ని సాల్వ్ చేయలేదు ఫ్రమ్ దీస్ మెనీ డెకెడ్స్ అనేది ఇక్కడ మేజర్ కన్సర్న్. అండ్ నెక్స్ట్, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద నారో రోడ్స్ అండ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ట్రాఫిక్ చాలా అక్యూట్గా ఉందంట. అండ్ దానికి తోడు ఆటోస్ అండ్ వెండింగ్ కార్డ్స్ ఈ నారో రోడ్స్ పక్కనే ఉండడం వల్ల సిటిజన్స్ అందరికీ దే ఆర్ ఫేసింగ్ దిస్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అండ్ దే స్ట్రాంగ్లీ ఫీల్ అ నీడ్ ఫర్ వైడనింగ్ ద రోడ్స్. ఓకే, నెక్స్ట్, సిటీ బస్ సర్వీసెస్ అనేవి అన్అవైలబుల్గా అండ్ ఇన్అడిక్వేట్గా ఇక్కడ ఉంటున్నాయి అనేది ఆల్సో ఇస్ కమింగ్ అవుట్ యాజ్ అ మేజర్ కన్సర్న్ ఇన్ కర్నూలు కాన్స్టిట్యున్సీ. అండ్ ఫోర్త్ మేజర్ కన్సర్న్ ఏంటి అంటే, ఇక్కడ ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్ టు కన్స్ట్రక్ట్ అ ఫ్లడ్ రిటెన్షన్ వాల్ ఫ్రమ్ ద హంద్రీ అండ్ తుంగభద్ర రివర్స్. అక్కడ నుంచి వచ్చే వాటర్ నుంచి జనాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్లడ్ రిటెన్షన్ వాల్ని వాళ్ళు కట్టలేదు. అండ్ దిస్ హ్యాస్ బీన్ అ డ్రీమ్ ఫర్ ద లాస్ట్ 15-20 years అనేది ఇక్కడ స్ట్రాంగ్గా వస్తున్న ఫోర్త్ కన్సర్న్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్రెస్డ్. అండ్ వీళ్ళు ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చే స్ట్రాంగ్ వాయిస్ ఇంకోటి ఏంటి అంటే, యూత్ మైగ్రేషన్ టు అదర్ సిటీస్ ఫర్ జాబ్స్ అండ్ ఆల్ ఈజ్ వెరీ అక్యూట్ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కర్నూలు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఇది మీ ఒక్కడ ప్రాబ్లమే కాదండి, మన స్టేట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో వలస కూలీలాగా మనం మిగతా స్టేట్స్లోకి వెళ్ళి మిగతా కంట్రీస్లోకి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్ కోసం లైవ్లీహుడ్స్ కోసం వెళ్లాల్సిన గత్యంతరం లేని పరిస్థితి అనేది అందరికీ దాపరించింది. సో అంటే నేను మీ సమస్య అందరికీ ఉందని చెప్పి నేను దాన్ని తక్కువ చేయట్లా, మీరు ఎంత స్ట్రాంగ్ అయితే అది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మన స్టేట్ వైడ్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో అదే ప్రాబ్లం కూడా ఉంది అనేది నా పాయింట్. నెక్స్ట్, ఇక్కడ జరిగిన కీ డెవలప్మెంట్స్ ఏంటి అంటే, టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ పత్తికొండలో 12 crores ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుందంట. దట్ ఈస్ ఆల్సో కమింగ్ అప్. ఓకే, నెక్స్ట్ 2 months బిఫోర్ ద ఎలక్షన్, లాస్ట్ అరౌండ్ మార్చ్ ఆ టైంలో వైఎస్ జగన్ గారు ఫౌండేషన్ స్టోన్ ఫర్ నేషనల్ లా యూనివర్సిటీ ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారు 2 months బిఫోర్ ద ఎలక్షన్ ఆన్ మార్చ్. అండ్ దట్ ఈజ్ ఇన్ జగన్నాథగట్టు లక్ష్మీపురం ఇన్ కల్లూరు మండల్. ఓకే, 150 acres ల్యాండ్ తీసుకొని అందులో పెట్టారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఓకే, నెక్స్ట్, ఇక్కడ టు బ్రింగ్ దాట్ ఎంటైర్ లీగల్ ఎకోసిస్టమ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ కమిషన్స్ని కూడా ఇక్కడ సెటప్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. సచ్ యాజ్ ఒక 6 to 7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డ్, ఏపీ లోకాయుక్త ఆఫీసర్స్, ఎన్ఎన్హెచ్ఆర్సీ ఆఫీసర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయి అనే అనౌన్స్మెంట్ కూడా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన సేమ్ ఇన్స్టెన్స్లో సేమ్ ఈవెంట్లో వైఎస్ జగన్ గారు ఆనరబుల్ సీఎం he said that 2 months before the election. Okay, next, past developments టీడీపీ టైంలో ఏం జరిగినాయి అంటే, టీడీపీ టైంలో సిబిఎన్ గారు 365 crore ప్రాజెక్ట్ అండర్ ద నేమ్ ఆఫ్ జైన్ ఇరిగేషన్ టు ప్రమోట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. అండ్ ఇంకో ఫౌండేషన్ స్టోన్ కూడా నందికొట్కూరులో మెగా సీడ్ పార్క్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 650 crores దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ మెగా టెక్స్టైల్ పార్క్ దట్ వాజ్ అగైన్ సేమ్ ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎమ్మిగనూరులో. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా సిబిఎన్ గారి టైంలో ఫౌండేషన్ స్టోన్ వేశారు. బట్
వైసీపీ గవర్నమెంట్లో దే డింట్ ఫాలో దిస్ అప్ అనేది ఇస్ అ కీ కాల్అవుట్ హియర్. ఓకే, సో ఈ అంటే బ్రాడ్లీ చూసుకుంటే ఈ లాస్ట్ 5 yearsలో జగన్ గారు ఎలక్షన్కి 2 months ముందు ఈ దీని నేషనల్ లా యూనివర్సిటీని ఫౌండేషన్ స్టోన్ వేస్తా అండ్ దాంతోపాటు ఒక 6 to 7 డిపార్ట్మెంట్స్ అండ్ కమిషన్స్ కూడా ఇక్కడ వస్తాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. అండ్ టీడీపీ టైంలో ఇదిగో త్రీ ప్రాజెక్ట్స్ 365 crores అండ్ 650 crores అండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండ్ మెగా సీడ్ పార్క్ అండ్ మెగా టెక్స్టైల్ పార్క్ని దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్స్ వేశారు వీళ్ళిద్దరూ. ఓకే, అండ్ వైసీపీ గవర్నమెంట్ డింట్ ఫాలో అప్ ఆన్ ద సిబిఎన్ గారు ఇనిషియేటెడ్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ సిబిఎన్ గారి టైంలో ఒక 2 projects అక్కడ కంప్లీట్ అయినాయి. 6,000 megawatts సోలార్ పార్క్ అనేది అక్కడ సెటప్ చేయడం జరిగింది. అండ్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ అగైన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 monthsలో అక్కడ దాన్ని సెటప్ చేయడం కూడా చేశారు ఇన్ కర్నూల్. ఓకే, సో బ్రాడ్లీ దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ సిబిఎన్ గారుస్ టైమ్ అండ్ ఇన్ ద కరెంట్ వైసీపీ రెజీమ్. ఓకే, సో మొత్తం కన్సర్న్స్ ఏంటో చూసాం ఫ్రెండ్స్. వాటర్ ప్రాబ్లమ్స్, అన్కెప్ట్ ప్రామిస్ లైక్ జ్యుడిషియల్ క్యాపిటల్ అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియాలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఫ్లడ్ రిటెన్షన్ వాల్ కట్టడంలో ఫెయిల్యూర్ అగైన్, అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ అ ప్రాబ్లమ్, అండ్ యూత్ మైగ్రేషన్ టు అదర్ సిటీస్, మన స్టేట్ వైడ్ ఉన్న ప్రాబ్లమ్ అంతా కూడా ఇక్కడ చూసాం. అండ్ కీ డెవలప్మెంట్స్ ఏంటో కూడా మనం చూసాం బ్రాడ్లీ ఇన్ వైసీపీస్ రెజీమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సిబిఎన్ గరూస్ రెజీమ్ విత్ ద డేటా దట్ ఈస్ అవైలబుల్ విత్ అస్. ఓకే, సో అండ్ లాస్ట్లీ ఇక్కడ డెమోగ్రఫిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటర్ బేస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 2.69 lakhs. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఓటర్ బేస్ చెప్పనవసరం లేదేమో, బికాస్ సమ్వేర్ అరౌండ్ 2.3 to 3 lakhs మధ్యలోనే ఈ ఓటర్ నెంబర్స్ ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మేక్ ఎనీ సెన్స్ టు talk about the number of voters unless and until there is a caste based distribution, percentages of the population that are there at a caste level or a community level, that would start probably adi discuss is a better emo. Let me know your thoughts, because only then that will give us an idea about social fabric ela undani cheppesi. Purely voter numbers cheppడం I don't think it let me know if even this is adding any value to you. Okay, I don't think so. Let me know your thoughts. Okay, so friends, with that, మీరు కర్నూలులో ఉండేవాళ్ళైతే మీ కర్నూలు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సర్న్స్ కానీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ప్లీజ్ ఆల్సో మెన్షన్ ద రెఫరెన్సెస్ యాజ్ సోర్సెస్ ఫర్ యువర్ డేటా, జస్ట్ టు యాడ్ sanctity to your arguments or comments and information. Okay, so that will help us to consume them in the future research as well. Okay, so with that, friends, thank you and see you in the next episode. Bye bye.